ఎన్నో వారసత్వ సంపదలకి మనం కారణమయ్యాం. హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్ళు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి